కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనం క్రియాయోగ ప్రశ్నల జవాబులు 114వ భాగంలోకి వచ్చినాము. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, సాధనలో మనస్సు నిలవకపోవడానికి గల కారణాలేవి? వైరాగ్య లోపం అండి, ప్రపంచ ఆకర్షణ. అందుకనే అర్జునుడు అంతటి వీరుడు కూడా నాకు మనసు నిలపలేకపోతున్నాను స్వామి అని కృష్ణ పరమాత్మను అన్నారు. అంతటి వీరుడు కూడా మరి శ్రీరామచంద్రుల వారిని స్వామి మరి నేను మనసు నిలపలేకపోతున్నాను అన్నారు. మరి చెట్టుదేమంటే గట్టు తెచ్చాడు, చూసిరామంటే కాల్చొచ్చాడు లంకని, సముద్రాన్ని లాంగ్ జంప్ చేశాడు, అష్టసిద్ధులు కలిగి ఉండి కూడా మరి ఆయన కూడా ఆ పరిస్థితి కలిగింది. అంటే ఇవన్నీ సాధించడము చాలా కష్టం, ఈజీ. అందుకనే కత్తిబట్టి ప్రపంచాన్ని అంతా జయించవచ్చును. అలాగే ఇవన్నీ గొప్ప గొప్ప కార్యాలు చేయొచ్చు, 4 వేదాలు చదవచ్చు, ఇతరులకు పాఠాలు చెప్పొచ్చు, 1000 యజ్ఞాలు చేయొచ్చు, చేయించవచ్చును. అలాగే ఎంత అద్భుతమైన నీళ్ళ మీద నడవచ్చు, ఆకాశంలో వెళ్ళొచ్చు. కానీ మనసు నిలిపి నిర్వికల్ప సమాధి నిష్టలో నిలవడం ఎంత గనులకైనా కష్టమయ్యా అని శ్రీరామచంద్రుల వారితోటి హనుమంతుల వారు అంటారు. కనుక ఈ విధంగా మనము మనసు నిలపడం అనేది కానీ మొదలు చాలా కష్టం అంటారు కదా. చివరికి హనుమంతుడు యోగాభ్యాసము అష్టాంగ యోగాన్ని చక్కగా శీలించి శ్రీరాముడు చెప్పిన ఈ యొక్క 108 ఉపనిషత్తుల సారాన్ని గ్రహించి సాధన చేసిన తర్వాత స్వామి మనసు నిలపడం కనురెప్పలు ఆడించుట కంటే నీరుని తాగుట కంటే, అలాగే కనురెప్పలు ఆడించడం కష్టమా, నీళ్లు తాగుట కష్టమా? ఈజీ పని కదా. అలాగే మనసు నిలపడం కూడా అంత ఈజీ అంటాడు. రానప్పుడు కష్టము, వచ్చినాక ఈజీ. ఏదైనా ఏ పని అయినా కానీ అభ్యాసం. చిన్న గ్లోబులో బైకులు 4 బైకులు ఎలా నడుస్తున్నాయి స్పీడ్గా, అలాగే ఏనుగు సైకిల్ ఎలా దొక్కుతుంది, సర్కస్లో ఎన్నో విన్యాసాలు చేస్తారు. ఎలా కొన్ని యుద్ధ విమానాలు చూడు ఎన్ని విన్యాసాలు చేస్తుంటాయి, ఎంత స్పీడ్గా ఇవి వెళ్తుంటాయి. ఎట్లా ప్రాక్టీస్ అది. కనుక ఏ పనైనా ప్రాక్టీసు. అలాగే ప్రపంచ ఆకర్షణ ఉన్నంతకాలం మనసు నిలవదు. అందుకనే పులిపాలు పట్టాలంటే బంగారు పాత్రలనే నిలుస్తాయి, మిగతా పాత్రలు రంధ్రాలు పడిపోతాయి. అలాగే ఆకలి ఉన్నవాడు అన్నానికి అర్హుడు, దాహం వేసిన వాడు నీళ్లు తాగుటకు అర్హుడు. ఈ యొక్క సాధనకి ఎవరికి మనసు నిలుస్తుందయ్యా అంటే వైరాగ్యపరులకి నిలుస్తుంది. అలాగే ఈ యొక్క సాధనకి ఎవరు అర్హులు అంటే తీవ్రమైన వైరాగ్యం ఉన్నోళ్ళు సాధనకు అర్హులు. సాధన వాళ్ళకి కుదురుతుంది. నెక్స్ట్ చదువుకోవాలని కోరిక లేని వాళ్ళకి ఎంత మంచి గ్రంథాలు ఇచ్చినా, ఎంత మంచి లెక్చరర్స్ పాఠాలు చెప్పినా కానీ లాభం లేదు. కానీ నేను చదువుకోవాలని తీవ్రత ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం మంచి కోచ్ దొరికి, మంచి అంటే గేమ్స్ ఆడే వాళ్ళకి మంచి కోచ్, అలాగే మంచి టీచరు చదువుకునే వాళ్ళకి, మంచి గ్రంథాలు చదువుకునే వాళ్ళకు ఉపయోగపడతాయి. కానీ వైరాగ్యం అనేది చాలా ముఖ్యము. కనుక ఆ సాధన చతుష్టయం ఉండాలి. సాధన చతుష్టయం నిత్యమేది అనిత్యమేది అనేది మనం విచారణ చేయాలి. నిత్యానిత్య వస్తు వివేకము, ఈ లోకం భోగాలు పరలోక భోగాల మీద కోరిక లేకపోవడము, అలాగే సాధనకు కావాల్సిన అంటే ఇంద్రియ నిగ్రహం, శమదమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం. అంటే బయటి ఇంద్రియాలు లోపలి ఇంద్రియాల యొక్క నిగ్రహం, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను వశంపరచుకోవడం. అలాగే శమము ధమము ఉపరతి, మనకు సాధన విన్నే శ్రద్ధ ఇష్టం ఉండాలి. ఇంకా ఇతరం ఏది నీవే తప్పని తప్పరం బెరగా, నాకు ఏదొద్దు, ఇక భగవంతుడు ఒకటే కావాలి, మోక్షం ఒకటే పొందాలనే తీవ్రమైన కోరిక ఉండాలి. మనకు సాధననే రుచించాలి, ఇంకేది రుచించకూడదు. అయితే ఇవన్నీ ఓర్పు కలిగి ఉండాలి. కాళ్ళలో నొప్పి వస్తుంది, మనసు నిలవకున్నా, ఇవన్నీ ఇంద్రియాలు బయటికి వెళ్ళినా ఓర్చుకోవాలి. ఎండా వాన చలి ఆకలి దప్పి తట్టుకోవాలి. సాధనని ఓపిక మీద చేయాలి. తితీక్ష శ్రద్ధతోటి ఏ పనైనా శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉండాలి. అలాగే శ్రద్ధ సమాధానము, యొక్క మనసుని సమాధానపరచుకోవాలి. మోక్షం కావాలనే కోరిక లేకపోతే నీకు 1000 జన్మలు ఎత్తిన మోక్షం లభించదు. నీకు కలెక్టర్ కావాలని కోరిక లేకపోతే నువ్వు ప్రయత్నమే ఉండదు. కోరికనే లేకపోతే ప్రయత్నమే ఉండదు. ఆ ప్రయత్నము ఇప్పుడు నీకు కలెక్టర్ కావాలని ఉంటే దానికి సంబంధించిన చదువుతావు, నువ్వు కలెక్టర్ అవుతావు. అలాగే డాక్టరు ఇంజనీరు కావాలనుకుంటే దానికి సంబంధించిన కోర్సు చేసి నువ్వు డాక్టరు ఇంజనీరు అవుతావు. నేను కూడా ఒక ఋషిని కావాలి, నేను ఒక ఎన్లైట్మెంట్ పొందాలి, నేను మోక్షం పొందాలి అనే కోరిక ఉంటేనే తప్ప మనకు ఆ మోక్షం కావాలనే కోరిక లేని వాళ్ళకు ప్రయత్నమే ఉండదు. అప్పుడే మనము అది అందుకోనగలుగుతాం. కనుక ఈ తీవ్ర వైరాగ్యము ఒడ్డున పడిన చేప నీళ్ళలో పడుట కోసం ఎట్లా పరితపిస్తుందో అట్లా తీవ్రమైన కోరిక తపన ఉండాలి. ఆ తపన లేకుండా ఊరికే మనం ఏం చేస్తాం, కూర్చుండగానే నిద్రపోతుంది. అదేదో టీవీలో చూసినామో ఏదో చెప్పిండ్రు, వీళ్ళు మాస్టర్స్ చెప్పిండ్రు, గురూజీలు చెప్పిండ్రు, ఇక నువ్వు ఎట్లా కూర్చో అదే నిన్ను లోపలికి తీసుకెళ్తుంది. ఎట్లనన్నా వంగి కూర్చోవచ్చు, ఎలాగైనా ధ్యానం చేయొచ్చు, మ్యూజిక్ పెట్టుకోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు. టీవీలో ఆయన నిద్రపోతుంటాడు, కుర్చీలో ఈయన నిద్రపోతుంటాడు. ఇక
అలా నిద్రనే సమాధిగా భ్రమించడం ఇవన్నీ చేస్తుంటారు కదా. అట్లా కాకుండా దీనికి ఒక ప్రాసెస్ ఉంది. తీవ్ర వైరాగ్యం ఉండాలి. అలాగే ఋషులకు ఉండే వైరాగ్యం కలిగి ఉండాలి. రమణ మహర్షికి, రామకృష్ణ పరమహంసకి వాళ్ళకి ఎంత వైరాగ్యం ఉన్నదో, వివేకానంద స్వామికి, పరమహంస యోగానందకి, ఒక యోగి ఆత్మకథ గురువులకి ఎంత వైరాగ్యం ఉన్నది, అంత ఆ ఋషులు అంత వైరాగ్యం కలిగి ఉండాలి. ఆ ఋషులు చేసిన సాధన మనం కూడా చేయాలి. కనుక ఆ మనసు నిలుపుట కోసము ఇప్పుడు మనసు నిలుస్తలేదు అంటున్నారు. మరి నిలువనప్పుడు యోగాభ్యాసం ఉండాలి. అష్టాంగ యోగం ఎందుకు చేశారు? మీరు 100 సంవత్సరాలు దృఢంగా బిల్డింగ్ ఉండాలి, 100-200 సంవత్సరాలు అంటే పిల్లర్స్ దృఢంగా ఉండాలి. పిల్లర్స్ లేకుండా ఇల్లు కట్టి నేను క్వాలిటీ ఉండాలంటే ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. కనుక ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటే అంత ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. కనుక మనం యమనియమాలు పాటించాలి. బాడీ దృఢంగా ఉంటుంది. పవిత్రత, స్వచ్ఛత ఇవన్నీ ఈ విధంగా యమనియమాలు పాటించాలి. ఆహార నియమాలు పాటించాలి. తీవ్రమైన వైరాగ్యం ఉండాలి. యోగాభ్యాసం చేయాలి. శ్వాసని పట్టుకుంటే మనసుని పట్టుకుంటాం. ఎట్లా? ప్రాణాయామ ద్వారా శ్వాసను వశం చేసుకోవాలి. ఇక ప్రాణాయామమే వద్దు, నాకు మనసు నిలవాలంటే ఎట్లా? ఇప్పుడు ఇంజనీరు నువ్వు చదవాలంటే మంచి కాలేజీలో జాయిన్ కావాలి. మంచి లెక్చరర్ తోటి నువ్వు టీచర్స్ మంచి వాళ్ళు ఉండాలి. అలాగే కోచింగు, అలాగే మళ్ళీ నువ్వు వెళ్ళే ట్యూషన్స్ కూడా మంచి వారితోటి చెప్పించుకోవాలి. మళ్ళీ నీవు కూడా సొంత ప్రయత్నంతో చక్కగా రోజు చదవాలి. అలాగే ఇది కూడా మంచి గురువుల తన శిక్షణ తీసుకోవాలి. మంచి ఉపనిషత్తుల్ని అధ్యయనం చేయాలి. నిరంతరం వైరాగ్యంతో సాధన చేయాలన్నమాట. ఇవన్నీ లేకుండా ఊరికే దారం దిగిన గాలి పటము ఎక్కడ వెళ్తుందో తెలియదు. అలాగే ఊరికే గాలికి వదిలేసి మనం కూర్చుంటే మనసు ఏడ నిలుస్తుంది? బాడీ కంట్రోల్ లేదు, మైండ్ కంట్రోల్ లేదు, ఆహార నియమాలు లేవు, ఇక వైరాగ్యము లేదు, యమ నియమాలు లేవు. మ్యూజిక్ పెట్టుకుంటుమి, కూర్చుంటుమి, ఎట్లా కుదురుతుంది? కనుక మరి హనుమంతుడికి అలాగే అర్జునుడికి, మరి అర్జునుడి గురువు కృష్ణ పరమాత్మ, హనుమంతుడి గురువు శ్రీరాముడు ఏం చెప్పారు? రాముడు కృష్ణుడు వాళ్ళ శిష్యులకి వాళ్ళ గురువుల దగ్గర ఏం తెలుసుకున్నారు? ఉపనిషత్తులు చెప్పింది ఒకటే, ప్రాణాయామ అభ్యాసం ద్వారా మనసును వశం చేసుకోవాలి. విచారణ ఉండాలి, ధ్యానం ఉండాలి. ఏ ఉపనిషత్తులో ఏ ఋషులు చెప్పినా ఈ 3 తప్పకుంటాయి: విచారణ, ధ్యానము, యోగము. ఈ 3 ఉండాలి. ధ్యానం గొప్పదే, కానీ దానికి యోగము తోడైతే మనసుని లయం చేసేస్తుంది యోగం. విచారణతోటి కూడా వైరాగ్యం వస్తుంది. విచారణతోటి ఈ అంతా అశాశ్వతమే, ఈ అంతా 4 రోజులు ఉండిపోయేదే, శరీరం అశాశ్వతమే, ప్రపంచం అశాశ్వతమే, ఆత్మే శాశ్వతం అనేది వివేక జ్ఞానం కలుగుతుంది. కనుక విచారణ ఇవన్నీ ఉన్నప్పుడే మనోలయం జరుగుతుంది. కనుక మనం తీవ్ర వైరాగ్యం కలిగి ఉండి చక్కగా యమనియమాలు పాటించి ప్రాణాయామ అభ్యాసం చక్కగా చేసి ధ్యానం చేస్తే వెంటనే ఎంత పెద్ద ఏనుగైనా గొలుసు పెట్టి కట్టేస్తే అక్కడే ఉండాలి. ఈ మనసు అనే పశువుని, ఏనుగుని, మనసు అనే మదపుటి ఏనుగుని ప్రాణాయామ అనే గొలుసుని పెట్టి పరమాత్మ అనే గుంజ కట్టేస్తే అక్కడే ఉంటుంది, ఇంకెక్కడ పోదు. కనుక ప్రాణాయామ లేకుండా, యమనియమాలు లేకుండా, ఆహార నియమాలు లేకుండా ధ్యానం కుదరదు. శరీరం సహకరించదు ధ్యానానికి, మనసు నిలవదు. వైరాగ్యం లేకపోతే మనసు నిలవదు. యమనియమాలు లేకపోతే శరీరంలో ఫిట్నెస్ ఉండదు. శరీరంలో ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోలేము. శరీరం ఫిట్నెస్ ఉండి శరీరం చక్కగా సహకరించాలంటే యమనియమాలు పాటించాలి. మనసుని నిశ్చలం చేయాలంటే వైరాగ్యం ఉండాలి, విచారణ ఉండాలి, ప్రాణాయామాభ్యాసం ఉండాలి. ప్రాణాయామ విచారణతోటి ఈ రెండింటితోటి మనము తప్పకుండా మనసుని వశం చేసుకోవచ్చు. అందుకని అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేనచ గృహ్యతే. నిరంతరం ప్రాక్టీస్ సాధన, నిరంతరం సాధన చేయాలి. ప్రాణాయామాన్ని కానీ ధ్యానాన్ని కానీ నిరంతరం అభ్యాసం చేయాలి. వైరాగ్యం ఒకటి కలిగి ఉండాలి. మనసు ప్రపంచంలోకి వెళ్తుందంటే ప్రపంచ ఆకర్షణ, ప్రపంచ కోరికలు, భోగాల మీద కోరిక ఉండే వెళ్తుంది. నాకు భోగాల మీద కోరిక ఏం లేదు, మరి కారు కొనాలని కోరిక కదా, బిల్డింగ్ కట్టాలని కోరిక కదా, ఉద్యోగం రావాలని కోరిక కదా, అందంగా మేకప్ చేసుకోవాలనేది కోరిక కదా, అర్థమైందిగా. పక్కోడికి ఇంత ఉంది నాకు లేదే, నేను సంపాదించాలనేది కోరిక కదా. కోరిక లేవడం తప్పు కాదు, కానీ అత్యాశ ఉండదు. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండదు. కనీస సౌకర్యాల కోసం ప్రయత్నం చేయొచ్చు, కానీ అత్యాశతోటి కోరికలు ఎక్కువ ఉండడం వలన మనసు నిలుస్తలేదు. కోరికలు ఎక్కువ పెరగొద్దు. అది కనీస సౌకర్యాలు అనేది అది ఆశ కాదు, అత్యాశ కాదు, అది పెద్ద కోరికల కిందికి కాదు. కానీ అత్యాశ, అతి ఎక్కువ కోరికలు అనేది ప్రపంచంలో పరిగెత్తేటట్టు చేస్తుంది మనసుని. ఇక నిరాశ, దేని మీద కోరిక లేకపోవడం, వైరాగ్యం అనేది మనసులో నిలకడ చేస్తున్నాయి. అప్పుడు ఆ నిలకడైన మనసుని ఖాళీగా ఉంచకుండా ఆత్మ పరమాత్మలో లయం చేసేయాలి. ఖాళీగా పెట్టొద్దు. వైరాగ్యం ఉంటే సరిపోదు, మళ్ళీ దాన్ని ధ్యానం ద్వారా అంతర్ముఖం చేయాలి, ప్రత్యాహారం చేయాలి, మనసును అంతర్ముఖం చేసుకోవాలి. అంతర్ముఖం చేసి ఆత్మ పరమాత్మ మీద మనసును నిలకడ చేయాలి. కనుక ఒకటే సజెషన్, ప్రాణాయామ అభ్యాసం చేయాలి, విచారణ చేయాలి,
ఏ కోరికలు లేకుండా చేసుకోవాలి మనసులో. ఇక నీకు ఏ కోరికలు లేకపోతే వెంటనే మనసు లయమవుతుంది. ఇక నువ్వు గొంతు నిండా కోరికలు పెట్టుకొని ఎన్ని ప్రాణాయామాలు చేసినా ఎంత విచారణ చేసినా ఎక్కువ ప్రయాసపడవలసి వస్తుంది. కనుక మొదటి మెట్టే కోరికలు తగ్గించుకోవాలి. ఇక రెండో మెట్టు ప్రాణాయామ విచారణ. ఈ రెండు ఇక నీకు మనసుని మళ్ళీ బహిర్ముఖం కాకుండా ప్రపంచ ఆకర్షణ పెరగకుండా మనోలయాన్ని చేస్తాయి. కనుక ప్రపంచంలో ఋషులు రమణ మహర్షి విచారణ అంటారు. పరమహంస యోగానంద, ఒక యోగి ఆత్మకథ గురువులు, లాయర్ మహేశ్వరి వీళ్ళంతా ప్రాణాయామ అభ్యాసంతో మనసును పట్టవచ్చు అంటారు. అందుకని ఈ రెండు కావాలి మనిషికి, విచారణ, ప్రాణాయామ, ధ్యానము. 2 రెక్కలు ఒక తోక. విచారణ, ప్రాణాయామ, ధ్యానము, ఈ 3 కలిపి చేస్తే మనోలయం జరుగుతుంది. తప్పకుండా ఇవి పాటించాలి. ఉపనిషత్తు ఋషులు, ప్రపంచంలో అందరు ఋషులు కూడా ఇవి పాటించారు. ప్రతి ఒక్కరు ఇది పాటించండి. దీంతో మనసు వశమవుతుంది, మనసు ప్రపంచంలో పరిగెత్తదు, మనసు నిలకడ చెందుతుంది. స్వామీజీ, సాధనలో నిద్ర వచ్చుటకు గల కారణాలేవి? అంటే అది నాడులు శుద్ధి లేవు. లోపల నాడులు శుద్ధి లేనందువలన ఆ నాడుల్లో మలం ఉంది. ఇప్పుడు మనం ట్యాప్ తిప్పినాము, నీళ్ళు వస్తలేవంటే పైపు మడతబడింది. మనము గార్డెన్కు నీళ్లు పడుతుంటాం, ఎందుకు? ఒక ట్యాప్కు నల్లని పెట్టేసి తీసుకుపోతున్నాం. అది పైపు మెత్తటి పైపు కదా, ఇట్లా మడతబడుతుంది. మడతబడినప్పుడు వాటర్ వస్తలేదని దాన్ని చూస్తే ట్యాప్ ఇప్పే ఉంది. మరి ఏంటిదంటే పైపు పొడుగుంది, చుట్టుకొని ఉంది, పైపు చుట్టుకొని ఉంది. ఆ చుట్టిన పైపులో ఓహో మడతబడ్డదని ఆ మడత తీసేసినప్పుడు స్పెషల్గా నీళ్ళు వస్తాయి. కారణం ఏంది? మడతబడ్డది. అలాగే మన నాడుల్లో మలము శుద్ధి ఉండడం వలన శరీరం సహకరించకుండా కాళ్ళ నొప్పి రావడము, శరీరం సహకరించకపోవడము, లేకపోతే మత్తు, నాడులు శుద్ధి లేనందుకు ఒక మత్తు తమోగుణం ఉంటుంది, కఫరోగం ఉంటుంది. ఆ కఫంతో వాతంతో మనిషికి ఏమంటే ఎప్పుడు మత్తు నిద్రమోపు ఉంటుంది. కూర్చోగానే ఇట్లా ఏం పని చేయకుండా కాసేపు ఉట్టిగా కూర్చోమంటే కూడా చాలా మంది ఇట్లా కూరుకుతుంటారు, నిద్రపోతుంటారు. ఏదైనా పని చేస్తుంటేనే నిద్ర రాదు. ఇంకా వీళ్ళు ఏం చేసేస్తారు, ఇలా కూర్చోగానే 5 నిమిషాల్లోనే నిద్రలోకి వెళ్ళిపోతారు. ఏమండి నాకు గురువు గారు మనసు నిలుస్తలేదంటే, నువ్వు నిద్రపో, ఆలోచనలు రావంటారు. ఆలోచనలు వస్తున్నాయంటే మరి నిద్ర వచ్చిన తర్వాత ఆ నిద్రలో ఆలోచన అది తమోగుణ అవస్థ. కనుక నిద్ర ఎందుకు వస్తుందంటే తమోగుణం చేత ఆహార నియమాలు లేక, యోగాభ్యాసం లేక, ప్రాణాయామతోటి వాయునాళాలు శుద్ధి అయిపోయి నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఊరికే ప్రతి ఒక్కరు ఫ్యాషన్ అయిపోయింది. నాడీ మండల శుద్ధి అవుతుంది ధ్యానంతో. ధ్యానంతో ఎప్పుడు కాదు, ప్రాణాయామతోటి నాడీ మండల శుద్ధి అవుతుంది. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆసనాలతోటి రక్తనాళాలు శుద్ధి అవుతాయి, ప్రాణాయామతోటి వాయునాళాలు శుద్ధి అవుతాయి. ప్రాణాయామ లేకుండా నాడీ మండల శుద్ధి పుస్తకాలు చదివి ఒకటే నాడీ మండల శుద్ధి అంటే ఒకటే ఏడ చూసిన యూట్యూబ్ అంతా ఇక నాడీ మండల శుద్ధి. ఎవరు చూడు 2 రోజులు ధ్యానం చేసేటోళ్ళు కూడా అంతా నాడీ మండల శుద్ధి. ఎట్లయితుంది ఆ నాడీ మండల శుద్ధి? ప్రాణాయామతోటి నాడీ మండల శుద్ధి అవుతుంది. నాడీ మండలము, నాడీ వ్యవస్థ, లోపల ఇన్నర్ బాడీ అంతా క్యూర్ అయిపోతుంది. ఆ ప్రాణాయామ చేయకుండా కాదు. ఆ ప్రాణాయామ చేయకుండా ఊరికే కూర్చుంటే మత్తు నిద్ర వస్తుంది. ఈ కాలం వల్లకి వైరాగ్యం తక్కువ ఉంది, ప్రపంచ ఆకర్షణ ఎక్కువ ఉంది. ప్రాణాయామ చేస్తే మనోలయం జరుగుతుంది. శ్వాసే మనసు, మనసే శ్వాస. ఈ శ్వాసను లయం చేయగలిగితే మనసు లయం అవుతుంది. ఆటోమేటిక్గా మనసు లయమైనప్పుడు ఒక వైరాగ్యం పుడుతుంది, అనంతమైన శాంతి లభిస్తుంది. ఈ ప్రపంచంలో మన మనసు పారాడుతుంది, పరిగెత్తుతుంది భోగాల కోసము, కోరికల కోసం. ఆ అనంతమైన శాంతి ధ్యానంలోనే లభిస్తుంది ఎప్పుడు మనోలయం జరిగినప్పుడు. ఆ మనోలయం ఎట్లా జరుగుతుంది? ప్రాణాయామతోటి మనోలయం జరిగినప్పుడు అది ముక్కులు పట్టి కఠోరంగా చేసే ప్రాణాయామ కాకుండా ఇంట్లో చెప్పే చాలా అతి సహజమైన ప్రాణాయామ, క్రియాయోగంలో చెప్పేది ఈజీ టెక్నిక్. ఆ ప్రాణాయామతోటి మనోలయం జరిగినప్పుడు ఋషులంతా చేశారు, ఉపనిషత్తుల్లో కూడా ఇవన్నీ చెప్పబడ్డాయి. ఆ ప్రాణాయామతోటి మనసు లయమైనప్పుడు అనంతమైన శాంతి వస్తుంది. ఇంకా మనసు పరిగెత్తదు. ధ్యానం నుంచి బయటకు వచ్చిన మనసు పరిగెత్తదు. ఆ శాంతి బయటికి వెళ్ళి భోగాల్లో పొందే సుఖము మనసు ధ్యానంలోనే పొందుతుంది, బయటికి పరిగెత్తదు. దీంతో కూడా ఒక వైరాగ్యం వస్తుంది, ఓ శాంతి లభిస్తుంది. కనుక ఆ విధంగా మనము ప్రాణాయామ చేసి నాడీ మండల శుద్ధి అయ్యి నిద్రమత్తు రాదు, కఫరోగం వెళ్ళిపోతుంది, అలాగే తమోగుణం వెళ్ళిపోతుంది. ఇవన్నీ వెళ్ళిపోవడం వలన వాతపిత్త కపాలు పోతాయి. పోయి నాడీ మండల శుద్ధి కావడం వలన మనకు నిద్రమత్తు రాదు. ఎన్ని గంటలు కూర్చున్నా చేతనావస్థలో చాలామంది నిద్రనే సమాధి, నిద్రనే ధ్యానం అంటారు. కానీ ధ్యానం అంటే చేతనావస్థ, సమాధి అంటే చేతనావస్థ. తమోగుణావస్థ, నిద్రనేమో తమోగుణావస్థ, అవస్థ అజ్ఞాన స్థితి, మొద్దు నిద్ర అంటారు కదా. కనుక అది చేతనావస్థ సమాధి. సమ్యక్ ఆత్మ ఆకారంగా నిలిచిపోయిన ఒక చేతనావస్థ అది. ఆ చేతనావస్థ తీసుకొని తమోగుణావస్థ అయిన నిద్రతోటి పోలిస్తే ఏముంటుంది? మరి తెలియక వాళ్ళు భ్రమిస్తారు. వీళ్ళు ఆ చెప్పేటోళ్ళు అలాగే తయారైనరు, చేసేటోళ్ళు అలాగే తయారైనరు.
కనుక ఈ యొక్క ఋషి దగ్గర నేర్చుకోవాలి, ఉపనిషత్తులే చదవాలి, ఎన్లైట్మెంట్ పర్సన్ తోటే ధ్యానం నేర్చుకోవాలి అనేది అందుకనే చెప్తారనమాట. కనుక ఒక లెక్చరర్నే మరి కాలేజీ పిల్లలకి స్టూడెంట్స్కి పాఠాలు చక్కగా చెప్పగలుగుతారు. 4-5 చదివిన ఆయన లెక్చరర్లు లాగా అయితే మరి చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. కనుక ఆ విధంగా మనము ఈ నాడి మండల శుద్ధి ప్రాణాయామతోటి అవుతుంది. అప్పుడు నిద్రమత్తు రాదు. లేదా అప్పటి వరకు యోగాభ్యాసం లేకుండా ఎవరు ధ్యానం చేస్తారో వికెట్ అవుట్. 2 నిమిషాలకు 5 నిమిషాల లోపలనే నిద్ర పెట్టి గురక పెడతానే ఉంటారు. కనుక ప్రాణాయామ లేకుండా ఎవరికీ ధ్యానం కుదరదు. నేను దీని విషయంలో సవాల్ చేస్తున్నా. ఏ డిబేట్కి రమ్మన్నా వస్తాను, ఎవరితోటి చర్చించమన్నా చర్చిస్తాను. ఋషులంతా ఏ సాధనలు చెప్పారు, ఏది ఫాలో అయ్యారు. ఇప్పుడు కూర్చున్న 2 నిమిషాలకు ఎందుకు నిద్ర వస్తుందంటే వీళ్ళకి యోగాభ్యాసం లేనందువలన, ప్రాణాయామ అభ్యాసం లేనందువలన. ప్రాణాయామ అభ్యాసం ఎప్పుడైతే ఉంటుందో నాడి మండల శుద్ధి అయి నిద్రమత్తు రాదుగాక రాదు. మనం చక్కగా ధ్యానావస్థలో మనసు ఉంటుంది. కనుక ఆ నిద్రమత్తు రావద్దు అనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రాణాయామ అభ్యాసం చేయాలి. ప్రాణాయామ అభ్యాసం చేస్తేనే నిద్రమత్తు జన్మ రానుగాక రాదు. కనుక ఆహార నియమాలు పాటించి చక్కగా ప్రాణాయామ అభ్యాసం చేసి విచారణ చేసి ధ్యానం చేస్తే మనోలయం జరుగుతుంది. ఈ ప్రాణాయామ అభ్యాసం లేకుండా, అందుకనే క్రియాయోగంలో మొదలు ఒక 45 మినిట్స్ ప్రాణాయామ చేసి ధ్యానం చేస్తారు కాబట్టి ఎవ్వరూ నిద్రపోరు క్రియాయోగంలో. ఈ విషయంలో నేను ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. అలాగే ఈ యోగాభ్యాసం లేకుండా ఊరికి అక్కడ ఇక్కడ ఈ టీవీలో చూసి ధ్యానం చేసేటోళ్ళు, లేకపోతే ఏదో ఏ యోగం అవసరం లేదు ఎట్లయినా కూర్చొని ధ్యానం చేయొచ్చు, ధ్యానానికి మ్యూజిక్ పెట్టుకోవచ్చు, కుర్చీలో కూర్చొని టీవీ ముందు, టీవీలో ఆయన నిద్రపోతుంటాడు, ధ్యానం చెప్పేట ఆయన టీవీలో నిద్రపోతుంటాడు, ఈయన టీవీ బయట కూర్చొని ఈయన టీవీ చూసుకుంటూ ఈయన నిద్రపోతాడు. ఆయన నిద్రబాయ్ ఈయన నిద్రబాయ్, ఆయన నిద్రబాయ్ ఈయన నిద్రబాయ్, భలే బాగుంటుంది ఇది. అట్లా ఎందుకు ఈ పొరపాటు జరుగుతుందయ్యా అంటే ఇవి చెప్పుకోకపోతే ఎవరు చెప్పాలి? ఇది ఈ తప్పప్పులు ఎవరు చెప్పాలి? మరి చెప్పకపోతే ఎట్లా తెలుసుకుంటారు? మరి ఇంకా అదే ధ్యానంగా భ్రమిస్తున్నారు. ఏమండి నాకు నిద్ర వస్తుందంటే నిద్ర కాదు అదే ధ్యానంగా మారుతుందని చెప్తున్నారు. మరి ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉందో చూడండి. కనుక ఇది ఎవరు చెప్పాలి? ఒక ఋషి వచ్చి చెప్పాలి. ఉపనిషత్తులు ఏం చెప్పినాయి, ఋషులు ఏం చెప్పిండ్రు, మరి మనం ఎలా వెళ్తున్నాం అనేది. కనుక అదే నేను పదే గుర్తు చేసేది విషయం ఏంటిదంటే ఈ యొక్క ఎందుకు నిద్ర వస్తుంది అయ్యా అంటే నాడి మండల శుద్ధి లేనందుకు. నాడి మండల శుద్ధి లేనందుకు నిద్ర వస్తుంది. కనుక ఆ నాడీ మండలాన్ని చక్కగా నాడీ మండల శుద్ధి జరుగుతుంది ప్రాణాయామ అభ్యాసంతో. ఆ ప్రాణాయామ చేసి ధ్యానం చేస్తే నిద్ర రాదు, ఇక చక్కటి ధ్యానము కుదురుతుంది. ఆ నిద్రలో తుల్లింది అనుకోండి, అది జెర్క్స్ అనుకో, కుండల్ని యాక్టివేట్ అయ్యి జెర్క్స్ వస్తుంది అని కూడా అంటుంటారు. అది వాళ్ళకి దాని గురించి అవగాహన లేదనమాట. ధ్యానం గురించి కరెక్ట్ యోగాభ్యాసం గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఇలా పలకరనమాట. కనుక అందుకనే మనము నిద్ర మత్తు రావద్దు అనుకుంటే చక్కగా ప్రాణాయామ చేయాలి, తర్వాత ధ్యానం చేయండి. అద్భుతమైన ధ్యానం కుదురుతుంది. మీరు ఎట్లాగో తరించాలని ఉంది, తీవ్రమైన కోరిక ఉంది, ధ్యానం చేయాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి, మోక్షం పొందాలని కోరిక ఉంది. అదేదో ఋషులు చెప్పినట్టు కొంత ప్రాణాయామ చేసి ధ్యానం చేయొచ్చు కదా, శాస్త్రీయంగా చేయొచ్చు కదా. పరమహంస యోగానందకు తెలియదా? పాపం వివేకానంద స్వామికి తెలియదా? శంకరాచార్యకి తెలియదా? వీళ్ళంతా ఎందుకు గ్రంథాలు రాసి పెట్టారు? వీళ్ళు ఎందుకు ఈ తపస్సులు సాధనలు చేశారు? వాళ్ళని అనుసరించండి. అనుసరించి మీరు సాధన చేస్తే మీరు కూడా వాళ్ళంత గొప్ప వాళ్ళు అవుతారు. మళ్ళీ అదే ఇప్పుడు బాగా చదివి కలెక్టర్ కావాలనుకున్నావు, కానీ ఉద్యోగం నిరుద్యోగిలాగా పరిస్థితి అయిపోయింది అనుకో. ఎవరన్నా నాకు ఉద్యోగం, బాగా చదివిన వాళ్ళు ఉద్యోగం వద్దనుకుంటారా? వద్దనుకోరు కదా. ఫలితం పొందాలని అనుకుంటారు కదా. బాగా వ్యాపారం చేసి నాకు డబ్బులు వద్దనుకుంటారా ఎవరన్నా? బాగా ధ్యానం చేసి ఫలితం వద్దనుకుంటారా ఎవరన్నా? లేదు కదా. మరి ఆ ఫలితం కావాలన్న వాళ్ళు చక్కగా ప్రాణాయామ చేయండి, విచారణ చేయండి, ధ్యానం చేయండి. ఈ 3 కలిపి చేయండి ఋషులు చెప్పినట్టు. చేసినప్పుడు అప్పుడు సంపూర్ణ ఫలితం పొందుతారు. నాడి మండల శుద్ధి అవుతుంది, నిద్రలోకి జారుకోరు. సమ్యక్ ధ్యానం చక్కగా, బుద్ధుడు ధ్యానం అంటారు. బుద్ధుడు ఏమో సమ్యక్ ధ్యానం అన్నాడు, నిద్ర ధ్యానం అనలే కదా బుద్ధుడు. సమ్యక్ ధ్యానము, సమ్యక్ వాక్కు, ఇవన్నీ సమ్యక్ శీలము, ఇవన్నీ ఎందుకు చెప్పాడు? మరి అట్లా కనుక ఆ విధంగా మనము చక్కగా ప్రాణాయామ చేస్తే నాడి మండల శుద్ధి అయ్యి నిద్రమత్తు రాదు, చక్కటి ధ్యానం మనం చేయగలుగుతాము. అప్పుడు పూర్ణ ఫలితం పొందుతాము. నిద్రలో ధ్యానంలో నిద్రపోతుంటే అనుకో, సరే ఒక రోజు అంటే ఏదో భోజనం చేసింది జీర్ణం కాలే, లేకపోతే బాగా అలసిపోయినప్పుడు నిద్ర వచ్చింది అనుకో, రోజు అదే పని ఉంటే ఇంకేం ఫలితం పొందుతాం మనం? నిద్ర వచ్చిందా శవంలాగా పడుకొని నిద్రపోండి, మళ్ళీ లేచి ధ్యానం చేయండి. మీరు ఏ టెక్నిక్ అన్న వాడండి, నిద్రలోకి జారకండి. నిద్ర ధ్యానం కాలేదు కనుక మళ్ళీ కళ్ళు కడుకోండి, వాకింగ్ చేయండి, 1 గంట సేపు పడుకోండి, మళ్ళీ లేచి ధ్యానం చేయండి. కానీ నిద్రలో ధ్యానం, ధ్యానంలో నిద్ర ఇట్లా అస్తవ్యస్తంగా చేయకూడదు. కనుక అట్లా ధ్యానం చేసినా మంచిదే, ఇటు నిద్రపోయినా మంచిదే. అటు ఇటు కాకుండా ధ్యానంలో నిద్రపోతా అంటే ఏముంది, వెన్నుపూసలు తప్పిపోవడం, సైడ్ ఎఫెక్ట్లు రావడం జరుగుతుంది.
కనుక నిద్రలాకనే చేయండి, ధ్యానం లాకనే చేయండి. అర్థమైంది కదా. ఎవరన్నా నపుంసకుని తీసుకొచ్చి పెళ్లి చేస్తారా చెప్పండి, వాడి పెళ్లికి పనికిరాడు. ఇప్పుడు స్త్రీ అయితే సంతానంగా అంటది, అలాగే మగవాడైతే సంతానోత్పత్తి చేయగలుగుతాడు. మరి ఇంకా నపుంసకుడు దేంది? ఈ విమర్శ కాదు. అంటే ఇప్పుడు ధ్యానం చేస్తే ఒక ఫలితం ఉంటుంది, నిద్రపోతే ఒక ఫలితం ఉంటుంది. మరి అటు ఇటు కాకుండా ధ్యానంలో నిద్రపోతా అంటే వెన్నుపూస తప్పిపోవడం, బ్యాక్ పెయిన్ రావడం, ఇవన్నీ వస్తుంటాయి. కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో కానీ నిద్రలోకి జారకుండా చూసుకోవాలంటే ప్రాణాయామ అభ్యాసం చేసి ధ్యానం చేయండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో నిద్ర అనేది రాదు. ఇట్లా శాస్త్రీయంగా ఋషుల ప్రకారం చేయండి, చక్కటి ఫలితం పొందండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం